రాఘవ్ చద్దాని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభలో సస్పెండ్ చేయించింది. రాజ్యసభ సెక్రటేరియట్కి లేఖ రాసి అతనికి మైక్ ఇవ్వకండి, కట్ చేసేయండి, అతన్ని మేము తీసేసాము అని డిప్యూటీ లీడర్ నుంచి తీసేశారు. ఎందుకు తీసేశారా అంటే ఆయన సమస్యల గురించి కాకుండా ఎయిర్పోర్ట్ సమోసాల గురించి మాట్లాడుతున్నాడు. సమస్యలు ముఖ్యమా, సమోసాలు ముఖ్యమా? ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేవాడు ఎవడు బాగా ఉన్నోడే వెళ్తాడు. వాడు అక్కడ 20 రూపాయలు 200 కాకపోతే 2000 పెట్టుకుని కొంటాడు. అంతగా డబ్బులు లేకపోతే కొనుక్కోకుండా అలా ఉంటాడు. ఇప్పుడు అది కాదు కదా సమస్య. ఇక్కడ సమస్యలు ఏంటి? ఆ సమస్యల గురించి మేము మాట్లాడడానికి పంపిస్తే ఆయన ఏవేవో మాట్లాడుతున్నాడు. పైగా అతనికి అంత అవకాశం ఇస్తే నరేంద్ర మోదీ గురించి మాట్లాడకుండా భయపడిపోతున్నాడు. టెలికమ్యూనికేషన్ అంటాడు, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అంటాడు. అవన్నీ ఎందుకు ఇప్పుడు? దాని విషయంలో ఏ ప్రజలు ఎవరూ కూడా బాధపడలేదు, భయపడలేదు, మంచిగానే ఉన్నారు. సమస్యల గురించి మాట్లాడాలి, నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి అవినీతి గురించి మాట్లాడాలి, దౌర్జన్యాల గురించి మాట్లాడాలి. అవి మాట్లాడమని మేము పంపిస్తే ఆయన భయపడిపోతున్నాడు. అందుకే మేము ఆయన మీద వేటేసాము అని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకుంది. నిజంగా ఇవే అది కరెక్టేనా? మరి అవి సమస్యలు కాదా? ఆయన సామాన్యుడి గురించే మాట్లాడుతున్నాడు, సామాన్యుడి తరఫు నుంచే మాట్లాడుతున్నాడు. సరే, చిన్న చిన్న లోపాలు ఉంటే ఉండవచ్చు. ఏ పార్టీలోనైనా వ్యక్తులకి ఉంటాయి, అది పార్టీలోనైనా ఉంటాయి, వ్యక్తుల్లోనైనా ఉంటాయి. కానీ రాఘవ చద్దా లాంటి వ్యక్తి నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నాడా? ఇలాంటి వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి అని చాలా మంది నోరేళ్ళ పెట్టారు. ఇంత మంచి వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీలో ఎలాగ ఉన్నాడని. మొత్తానికి ఆ పార్టీ ఒకసారి కనుమరుగైపోయింది ఢిల్లీ ఎన్నికలు ఓటంతో. మళ్ళీ ఇప్పుడు ఆ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారంటే రాఘవ చద్దా వేస్తున్నటువంటి ప్రశ్నలే ప్రధాన కారణం. రాజ్యసభలో ఆయన మాట్లాడినటువంటి మాటలకి రాష్ట్రపతి గారే పిలిపించుకొని ఆయన అభినందించారు. మరి అలాంటి వ్యక్తి ఎదుగుతుంటే చూడలేక మా పార్టీలో ఒక వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ కంటే ఎక్కువగా ఎదిగేస్తున్నాడు అని చెప్పి రకరకాల కారణాలు, సమస్యలు, సమోసాలు అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీనే ఆయన్ని పక్కన పడేసేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. అది ఆ పార్టీ యొక్క విధానం. మళ్ళీ మేము అధ్యాస్తున్నాం, మళ్ళీ వీళ్ళేమొచ్చేసి సామాన్య ప్రజల కోసమే ఈ పార్టీ పుట్టింది అంటారు. మధ్యతరగతి వాడి కోసం పుట్టింది, పేదరికం నిర్మూలన కోసం పుట్టింది అంటారు. ఏం చేశారా మీరు? ఎవడైనా పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? పేదల కోసం మీరు అది చెప్పి ఇది చెప్పి పథకాలు తీసుకొస్తున్నారు, కానీ పేదరిక నిర్మూలన జరిగిందా? నిజంగా మీ హయాంలో జరుగుతోందా? ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడి నుండి వచ్చింది? అన్నా హజారే కాళ్ళ కింద నుండి వచ్చింది. మరి ఆయన అభిరుచులు, ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క అభిప్రాయాలు ఎక్కడున్నాయి మీ పార్టీలో? ఆయన కూడా అనేసాడుగా, అరవింద్ కేజ్రీవాల్ కేవలం పదవుల కోసం, అధికారం కోసం పాటుపడేటటువంటి వ్యక్తే తప్ప సమస్యలను పరిష్కరించే వ్యక్తి అయితే కాదు అని చెప్పేశాడు.